ఈ రోజు మీ వార్డులో ఎమ్మెల్యే గారు పర్యటించారు కదా, ప్రజల కోసం పార్థసారథి అనే కార్యక్రమంలో భాగంగా. అంటే ఈ యొక్క వార్డులో ఎక్కడ చూసినా అది రాలేదు, ఇది రాలేదు, ఇల్లు రాలేదు అని చెప్పేసి చాలా చెప్తున్నారు. మరి ఈ 2 సంవత్సరాల్లో మీరు ప్రజల్లో తిరిగినట్లా లేదా? మీ ప్రజల్లో ఈ 2 సంవత్సరాలు వచ్చేసి మనం బస్సు ఉచితం ఇచ్చినాము, తర్వాత వచ్చేసి గ్యాస్ ఇచ్చినాము, తర్వాత వచ్చేసి నిధులు మున్సిపల్ నిధులు రాష్ట్రం నుండి 13 కోట్లు వస్తే ఇక్కడ ప్రతి వాటి పోనీ మేము వర్క్ జరుగుతుందా? గత 5 ఏళ్ళన ఒక మున్సిపల్లోన ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ఉండి, వైస్ చైర్మన్ ఎంత దొడ్డి డబ్బులు కబ్జా చేసింది కాక, పాత మున్సిపాలిటీ సామాన్లు అమ్మింది కాక, ఒక గంపు మట్టిగానే వేయలేదు మున్సిపాలిటీ తరఫు నుండి ఒక వైస్ చైర్మన్. ఎన్నో కథలు పూసాడు. గత సారి డబ్బులు ఇచ్చి నరసింహులు వైస్ చైర్మన్ నరసింహులు గత ప్రభుత్వంలో ఒక గప్పటి మట్టే లేదు. ఎన్నో మాట్లాడుతుండే. ఇప్పుడు వీధికి మా సార్ చెప్తుంటే దొడ్డి డబ్బులు ఎత్తున్నారు. దొడ్డి సార్ మాకు ఆ దొడ్డి రాలేదు, ఈ దొడ్డి లేదు. దీనికి నీవు ఎలక్షన్లో నిలబడాలంటే ఈ ప్రజలకి నీ డబ్బులు తినింది సమాధానం చెప్పి, ఈ డబ్బులు సమాధానం చెప్పి నీవు ఎలక్షన్లో దిగాలి. అది ప్రతి ఒక్క ప్రజలు ఈ మంచి అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇంటింటికి వస్తారు. వీళ్ళు నరసింహులు కానీ ఎవరైనా కూడా వస్తే దొడ్డి డబ్బులు కసి మీరు ఓటు అడగండి. అప్పుడు దొడ్డి డబ్బులు తిని ఒక్కొక్క ఇంటికి 7,000 రూపాయలు అట్లా ఎన్నో లక్షలు తిన్నారు. అది ఇంతవరకు కదండి ఏమీ భూస్థాపన చేశా అంటే అధికారం ఉందా కదా అని మా ప్రజలు కానీ ఎవరు అడగలేకపోయినారు. ఇప్పుడు ప్రజలు కానీ మేలుకనండి. ఇప్పుడు ఇంటింటికి ఎట్లా వస్తాడు నరసింహులు, వైస్ చైర్మన్ నరసింహులు వస్తాడు. వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ని డబ్బులు తినేవనేది నిల్లేసి అడగండి. ప్రజలు నిద్రమప్పులో లేచి అడగండి. నా పేరు యువరాజ్. కాదునా, ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం మాదే ఉంది. ఆయన వైస్ చైర్మన్ ఏ పార్టీలో ఉన్నాడు? వైఎస్ఆర్. మరి మీరు మీ ప్రభుత్వం పెట్టుకొని మీరు విచారణ ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఎన్నుకోటి చేస్తున్నారు దాన్ని, ఎన్నుకోటి చేస్తున్నారు. కొద్దిగా ఎంక్వైరీ చేయాలి. ఏం లేదా, గతంలో కూడా ఎంక్వైరీ జరిగింది, ఏం లేదని కూడా ఒక రిపోర్ట్. సార్ అది ఏం లేదు. అది ఏం చేస్తాడంటే అందరూ గత్తేసుకుంటూ పోతాడు. ఒక నరసింహలో ఒక ఆఫీసర్ని గత్తేసుకుంటూ పోతాడు. ఏమైనా ఎక్కువ మాట్లాడితేనా అదొక మా క్యాస్ట్ తోటి ఇది ఒకటి ఉంటుంది. అది పెడతాడన్నది వాళ్ళకు భయం. ఆఫీసర్కి ఒక భయం ఏర్పడిందంట. అది ఇంకా తెలిసే ఉంటుంది సార్. ఎస్సీ కదా, మా ఎస్సీ కదా, అది ఏమన్నా ఇది చేస్తారేమో అదొక భయము. వైస్ చైర్మన్ అప్పటి నుండి భయం పెట్టింది ఒకటి ఉంటుంది. ఆఫీసర్కి ఎంత భయం పెట్టాడంటే అంత భయం పెట్టుకొని అప్పుడు తాందే అన్నాడు, తాందే రాజ్యము, తాందే ఇదన్నట్లా అంత భయం పెట్టినాడు సార్. అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చాలా మంది ఇప్పుడు వచ్చినప్పుడు 1500 ఎప్పుడు ఇస్తారు, సంక్షేమ పథకాలు ఇంకా సార్ అది సార్ ఇది ఇప్పటివరకు 2 ఏళ్ళు అయింది సార్. అది కానీ చెప్తాను సార్. పోయినసారి వైఎస్ఆర్ సంఘన అంతా నాకేసి కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు సార్. దాన్ని అప్పు తిద్దుతూ ఇప్పుడు చూసా సార్. ఇప్పుడు అది జొన్నగిరిలోన గోల్డ్ మెయిన్స్ తీసే అదే మనం బాగా సక్సెస్ అవుతానా. మన ఆంధ్రప్రదేశ్ అనేది స్వర్ణదేశం అవుతుంది, దేశం అవుతుంది. అట్లా కొద్దిగా అభివృద్ధి వల్ల పనిచేస్తారు మా ఎమ్మెల్యే సార్. కానీ ఒకటి ఇది కప్పి దగ్గర ఒక ఇది చేసినాడు. అట్లాంటి ఎన్నో ఇది అవి బట్టల షాపులు అంటే అవంటే ఇవంటే ఇంత ముందు ఒక 30 ఏళ్ళ నుండి ఇన్ని షాపులు ఎక్కడైనా వచ్చాయి మీ మీడియాలో చెప్పండి సార్. మీ మనసు కూడా చెప్పండి. ఇన్ని షాపులు ఎప్పుడైనా వచ్చినావే? పెద్ద షాపులు వచ్చినాయి. ఇప్పుడు దగ్గర వచ్చేసి 30-40 షాపులు వచ్చినాయి. పెద్ద షాపులు వచ్చినాయి వ్యాపారాల కోసం, వాళ్ళు సొంతంగా వ్యాపారాల కోసం. మరి ఇన్నేళ్ళు లేదు సార్. ఉండు సార్, ఉండు సార్. గవర్నమెంట్ తరఫున ఏమైనా ఫ్యాక్టరీలు కానీ వస్తుంది అది కానీ వస్తుంది. ఉపాధి కల్పించారు సార్. మొన్నే సంబంధించిన ఉండు సార్, ఒక్క నిమిషము. మొన్నే కాలేజ్ గ్రౌండ్ లో జరిగింది సార్. కాలేజ్ గ్రౌండ్ లోన ఒక 150 ఉద్యోగాలు, 200 ఉద్యోగాలు మా సారు ప్రైవేటో ఏవటో జాబ్ గురించి ఇది చేసినాడు సార్. 200-150 ఉద్యోగాలు చేసినాడు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఎవరైనా కూడా ఇంత చేసింది ఉండదు గతంలోనే. ఎవరన్నా ముందు ప్రభుత్వంలో కూడా జాబ్ మేళాలు చేసినారు సార్. చీపండి మామని మీడియా తర్వాత సాక్షాత్తారు చూపిస్తాను. మీరన్నా ఒకటి చీపాను సార్. మీరు ఒకటి చీపాను సార్. ప్రస్తుతము గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది. ఆదోని పట్టణానికి ఒక సార్
ఒక 100 కోట్లకు సంబంధించి సరే. ఈ కార్యక్రమం ఏం సార్ ఈ రెండు ఉన్నటువంటి ఇది ఒక ఉంది సార్. ద్వారా కూడా చెప్తున్నారు. అంటే మీరు ప్రెస్ మీట్ లో చెప్పేటువంటి దానికి కూడా చాలా మంది కామెంట్స్ కూడా ఇదే చేస్తున్నారు. సార్ చేస్తున్నారు సార్ వాళ్ళు. గతంలో ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ ఉన్నప్పుడు బైపాస్ తెచ్చాడు, మెడికల్ కాలేజ్ తెచ్చాడు, ఎవరు చెప్పారు సార్? రకరకాలుగా ఇంకా అదే డబ్బా మాటే తెచ్చారు. డబ్బా మాటే పూస్తున్నారు. అది ఎవరిది నిధులు? కేంద్రం అది. అది రాష్ట్రం కాదు, కేంద్రం సార్. ఈ డబ్బా మాటకు కొరువు లేదు. అది బైపాస్ నాన్న తెచ్చాను నీ తెచ్చాను, అది రాష్ట్రం నుండి సార్. అది కేంద్రం నుండి వచ్చిన నిధులు అవి. అది ఎవరిది? నరేంద్ర మోడీది. అది చెప్పు, నీకు వాళ్ళక నిధి ఉండాలా? ఇప్పుడు మాం తెచ్చాను, అది ఎక్కడి నుంచి వచ్చేదే? మీకు గుర్తుందో లేదో, కూటమి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వచ్చినటువంటి పార్థసారథి ఎన్నికల్లో వెళ్ళినప్పుడు పార్థసారథి కేంద్రంలో మంచి పేరుంది, బలమైన నాయకుడు అని చెప్పేసి కూటమి నాయకుడు అయినటువంటి మీనాక్షి నాయుడు గారు చెప్పారు. 400 కోట్లు కాదు 500 కోట్లు కూడా తెచ్చే కెపాసిటీ ఉంది. కానీ ఇప్పటి వరకు 1 రూపాయి కూడా తేలేదని చెప్పేసి ప్రజల్లో ఒక ఆరోపణ ఉంది. దానికి ఆయన తేకుందే లోపల చేసేది ఎవరికి బయటకు చెప్పడు సార్. అది వీళ్ళు ఎట్లుంటే తెలుసు, ఆయన వైసీపీ ఆయన 1 లక్ష రూపాయలు రోడ్ శాంక్షన్ చేసి శంకుస్థాపన బోర్డు కట్టుకునే కాలం మంది. ఎన్ని జీపీలు చూపిస్తాను. మా దాంట్లో ఏడన్నా శంకుస్థాపన బోర్డుకి ఇన్ని లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల వర్కులు జరిగేవి. ఒక్కొక్క దగ్గర శంకుస్థాపన బోర్డు ఎక్కడైనా పెట్టాము సార్. ఒక్క దగ్గర ఒకటి మనం పెట్టినాం సార్. తర్వాత ఊరిది పెట్టినాం 4 కోట్లు చిల్లది, అది పెట్టినాము. వీళ్ళు 1 లక్ష రూపాయలు దానికని శంకుస్థాపన బోర్డు పెట్టుకొని ఏదో మాకు గొప్పగా పౌడర్ పోసుకుని ఆడవాళ్ళు పోసుకున్నట్లా అట్లా పౌడర్ పోసుకుంటుంటారు సార్ వీళ్ళు. మా దాంట్లో అట్లా లేదు సార్. మా దాంట్లోనూ ఏది చేసినా కూడా ఇంతవరకు మా ఎమ్మెల్యే సారు ఇన్ని నిధులు చాలవే. ఇప్పుడు అదన్నాను 42 వార్డులను చాలవే. ఎన్ని మా అంటే ఒక 10-15 తాళ్ళు పోయి టెంకాయ కొట్టింటాడు. 42 వార్డులను ఒక 10-12 తాళ్ళు పోయి టెంకాయ కొట్టింటాడు. వాళ్ళు ప్రతి అడుగుకి పోయి మా బోర్డు లేదు, శంకుస్థాపన బోర్డు లేదు నిలబెట్టేవాళ్ళు. మన కాంట్రాక్ట్ ఏమి ఇస్తారు, ఏం లేదా డబ్బులు అని నిలబెట్టేవాళ్ళు. ఇంకోటి సార్, ఈ 2 ఏళ్ళనే ఒక 300-400 ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ ఎమ్మెల్యేలు 2 సార్లు ఉండి 30 ఏళ్ళు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో 200 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండరు? ఘనత చూపిమ్మని సార్. నాకు ఛాలెంజ్ చేస్తారు తను. ఇది ఉద్యోగాలు మీరే మీలేదు కదా, గవర్నమెంట్ కాదు అది సార్. ఇప్పుడు ఏదైనా కూడా సార్ ఏదైనా కూడా పేదవాడికి నీళ్ళు ఇస్తే సార్, గుప్ప నీళ్ళు పిడిక అన్నం పెడితే చాలు సార్. మనకి పెద్ద పెద్ద ఆస్తులు అంతస్తులు కాదు, చిన్ని వాళ్ళ కోరికలు ఏమి చిన్న సార్. 10,000 కానీ 15,000 కానీ ఏదో ఇంట్లో పోషించేదానికి ఒక ఉద్యోగం దొరికితే చాలు అని అనే బాధ ఒకటి ఉంటుంది సార్. అట్లాంటి చాలా చేసినాడు సార్. ఇంకా చేస్తూనే ఉంటాడు. ఇంకా ఒక 3 ఏళ్ళు ఉంటాడు సార్. ఈ 3 ఏళ్ళు ఎంత అభివృద్ధి అంతా చూసుకుంటూ ఉన్నాం సార్. ఈ 30 ఏళ్ళ చేయలేకునేది ఈ 5 ఏళ్ళలో చేశాడు, చూసుకుంటూ ఉన్నాం సార్. మా నెక్స్ట్ కానీ మా పారసారే గెలిచేది. ఇది 100కి 100 రాస్తాం సార్. దగ్గరలోనే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయని చెప్పేసి అధినాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీరు గెలుపొందుతారా? ఖచ్చితంగా గెలుపు విజయం మాదే అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు సార్. వాళ్ళు అది గోడ మీద సున్నం పూసుకొని ఉంటారు సార్. అది వాళ్ళు సున్నం పూసుకుంటున్నారు. కానీ గెలిచి చూపిస్తాం సార్. మా నిజాయితీ మా కుటుంబానికి గెలిచి చూపించి అప్పుడు మా చైర్మన్ నిలబెట్టి మాట్లాడతాం సార్. ఒక గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు పంపిస్తాం సార్. ఎందుకంటే నీ పేరు? నా పేరు యువరాజు, ఎస్సీ మోక్ష అధ్యక్షుడు, బీజేపీ. ఏ వార్డుకి నిలబడుతున్నారు సార్? పెద్ద అయినా ఆ వార్డుకి చెప్తే ఆ వార్డుకి 4 వార్డులు ఉండే. 4 వార్డులు ఛాలెంజ్ చేస్తున్నాను ఇంతకుముందు నన్ను గతంలోని సార్. ఆయన పెద్ద అయినా ఎక్కడ పెడితే అక్కడ సిద్ధమేను. నేను 8 లక్షలు పెట్టి అక్కడ ఉండే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి డబ్బులు కొన్నప్పుడు ప్రజల్ని చచ్చిపోయిన అట్లా తీర్మానం చేసిన వాళ్ళు చేశారు కదా సార్. నిజాయితీ మీద అశోకులకు పోయి నిజాయితీ మీద పోయి గెలాలండే. అశోక్ గెలిచి కదా నిజాయితీ మీద పోయి ఒకరికి డబ్బులు అమ్ముడు పోకున్నట్లా అట్లా అమ్మడు కొనుక్కున్నట్లా నిజాయితీ పోయి గెలాలంటే ఎట్లా నా దొడ్డిలతో మోసం చేశానా నేను ఎట్లా గెలినానే. ఏకీగ్రహం కావడం అనేది ప్రజల్లో ఉండేటువంటి మంచి నమ్మకం ఉంటుంది. మంచి నాయకుడు అని చెప్పేసి ఏకీగ్రహం కూడా చేసుకోవచ్చు. మీరు దాన్ని ఎవరు చెప్పలే. ఇంటి పోయి కలెక్ట్ చేశారు సార్. ఇంట్లో పోయి కలెక్ట్ చేశారా? అయ్యా మా అనంతజ్యోతి నగర్ మా క్యాస్ట్ వాళ్ళ పోయి ఇంట్లో పోయి గలట్గానే చేసినారు. అది ఎట్లా చేస్తారు ఏం కదా మమ్మల్ని అందరూ సొంపినట్లని గలట్గానే చేసినారు. అది వాళ్ళ ఇంటికి తెలుసు, ఇక్కడ వీళ్ళింటికి తెలుసు. అది అట్లా ఒక వారం జరగదా? అట్లా ప్రజలే చెప్తారు సార్. ఇది తీర్పు ప్రజలే చెప్తారు. ఇప్పుడు
ఇప్పుడు ఏ ఊరు చెప్పేది లేదు, ప్రజలే చెప్తారు. ఇప్పుడు ఏకీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి చాలా మంది వాళ్ళు చేసినా కూడా ఇక్కడ ఉండేవాళ్ళు ఊరుకున్నాం సార్. ప్రజలు అందరూ తిరుగుపడతాం. ఇంకా ఈసారి జైలుకి ముట్టడిస్తాం, మున్సిపాలిటీకి ముట్టడిస్తాం సార్. నువ్వు మాత్రమే తిరగబడతావా ప్రజల్లో కూడా? ప్రజలు అందరు సార్, అందరు సార్, ఇప్పుడు అందరు తిరుగుపడతారు ఈసారి. అప్పుడు ఇంటి దొడ్డి డబ్బులు తినింది అవన్నీ ఇప్పటికే చాలా ఉన్నా సార్ అని మున్సిపాలిటీకి వచ్చి అప్పుడు తిరుగుపడతారు ప్రజలు వచ్చి. ఏం ప్రతిసారి మాకు ఓట్లు లేదనుక వాళ్ళు తిరుగుపడతారు. నీ పేరు చెప్పు. నా పేరు యువరాజ్ సార్, ఎస్సీ మోక్ష, బీజేపీ. ఈ జాతీయ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఇవి. పేద భారతీయ జనతా పార్టీ.